ఈవైటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం చంద్రబాబు. పేదల ఆకలి తీర్చిన నాయకుడు ఎన్టీఆర్. బాలకృష్ణ. శివాలయాన్ని శుభ్రం చేసిన ఎంపీ బండి సంజయ్. సంక్షేమం అనే పదానికి నిజమైన నిర్వచనం ఎన్టీఆర్. పురంధేశ్వరి. ఈ నెల 22న జరగనున్న ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు కీలక ఘటన చోటు చేసుకుంది. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదం మధ్య గురువారం ఈ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. మైసూరుకు చెందిన శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 ఇంచుల రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచారు. కాగా గురువారం వేకువజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ఓ ట్రక్ ద్వారా తరలించి ఆ తర్వాత క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్న మిలిటరీ స్థావరాలపై ఇరాన్ డ్రోన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. జైష్ ఆల్ ఆదిల్ అనే మిలిటరీ గ్రూప్ కి చెందిన 2 స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడులపై భారత్ స్పందిస్తూ ఇది పూర్తిగా పాక్ ఇరాన్ల అంతర్గత వ్యవహారమని తెలిపింది. ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించబోదని తేల్చి చెప్పిన విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకున్న చర్యలను అర్థం చేసుకోగలమని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా అందరం కదిలి తిరిగి రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అణచివేత, పేదలకు ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికి దక్కని భద్రతలతో తెలుగు నెల అల్లాడుతుందని ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని రా కదలిరా కార్యక్రమానికి పిలుపునిచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలారా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం, ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, నవయువతకు మార్గదర్శకమని ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పేదల ఆకలి తీర్చిన నాయకుడని తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘట్లో కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు ఆయన కుమార్తె తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ 28వ వర్ధంతి సందర్భంగా అందరికడికి ఆయన ఘాట్కి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి, అక్కడ దీక్ష పొనాలి, నీ దారిలో నడవాలి. కొందరు పుడతారు పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం, అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం, ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం, అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు. అయోధ్య రాముని అక్షంతర పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదని భాజపా జాతీయ కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని రామాలయం, శివాలయాన్ని బండి సంజయ్ గురువారం శుభ్రం చేశారు.
అక్షింతలలో బాస్మతి బియ్యము, రేషన్ బియ్యం, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? చెప్పాలి. అక్షింతలే. దాని పవిత్రత తెలియకుండా మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్పలేము. దానికి మంచి పద్ధతి కాదు. పోయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు నడితే అక్షింతల కార్యక్రమం ఏందో విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా అక్షింతల కార్యక్రమం పవిత్రత ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, దాని ప్రాధాన్యత ఏందో పోయి మీ కుటుంబ సభ్యులు నడితే, మీ పక్కింటి వాళ్ళు నడితే, మీ ప్రాంతంలో నుండి అర్చకులు నడితే దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలుస్తుంది. కానీ దయచేసి మళ్ళీ చెప్తాను, విమర్శలు ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు. ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అందరం కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకునే కార్యక్రమం. మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను శుభ్రం చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు నేను ఈరోజు కరీంనగర్లోని పద్మనగర్లో జరిగినటువంటి సంక్షేమం అనే పదానికి నిజమైన నిర్వచనం ఎన్టీఆర్ అని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సక త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టినా, దాహంతో ఉన్న వారి దాహార్తిని తీర్చినా, అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అనంతరం మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి తెలుగుదేశం పార్టీ, వదిలాలి లోకేష్ గారి నాయకత్వం, వదిలాలి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్, 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 జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. మీరు వేసారు కదా, అయిపోతే కొద్ది పక్క వస్తే మేము వేస్తాం కదా. పాస్టార్ గారు, సారథి గారు, సుబ్బారావు, అమర సుబ్బారావు వేసారా? పార్సాది గారు, సుబ్బారావు గారు, దారి ఇవ్వండి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గన్పూర్ గ్రామంలో నూతన జిల్లా పరిషత్ పాఠశాల ప్రారంభించారు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా CSR నిధులు 4.50 లక్షలతో నిర్మించిన ఈ పాఠశాల ఎంతో బాగుంది. గ్రాండ్ ఫార్మా సంస్థ సౌజన్యంతో ఈ భవనం నిర్మించడం జరిగిందని అన్నారు. విద్యార్థులందరూ శ్రద్ధతో చదవాలని సూచించారు. ఫార్మా యజమాన్యానికి రఘురామ్ గారికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియస్తాము. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి. దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో 10 సంఖ్యలో 20 సంఖ్యలో కట్టడం జరిగింది. చాలా 90%, 80% కట్టడం జరిగింది. ఇండస్ట్రీ వాళ్ళతోని, బిల్డర్ వాళ్ళతోని చాలా మంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాలు, కిచెన్, సైన్స్ ల్యాబ్, మిగతా ల్యాబులన్నీ, రూమ్స్ అన్ని ఇవన్నీ చక్కగా ఫ్యాన్స్, కరెంటు, ఫర్నిచర్ ప్రైవేట్ పాఠశాలలో లేదు సుమా. మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. నేను HM గారిని, ఈ పాఠశాల ఉపాధ్యాయులను కోరుతా ఉన్నా, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి డబల్ స్ట్రెంత్ కావాలి, రిజల్ట్ రావాలి. మీ సర్వీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఉందా లేదా చెప్పాలి. మీరు ప్రైవేట్ పాఠశాలలు చాలా ఉన్నాయి, చూసినారు ఒకసారి. నారాయణ చైతన్య లాంటి కాలేజీ పాఠశాలలు కూడా లేవని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి పేరెంట్స్ మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? 3 నెలల 6 నెలల, నెలకు ఒకసారి కాదు 2 నెలలకు ఒకసారి పెట్టండి. కానీ మీరు స్ట్రెంత్ను పెంచాలి. సో గ్రామ పెద్దలందరూ కూర్చోబెట్టాలి. మరి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, పాఠశాల ఉంది, ఫర్నిచర్ ఉంది, ల్యాబ్ ఉన్నది, కిచెన్ ఉన్నది, డైనింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాల చూపించింది. కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ వహించి, పసిపిల్లలు పశువుడు దేవుడితో సమానం. వాళ్ళు మీరు ఏ విధంగా బెండ్ చేస్తే ఆ విధంగా బెండ్ అవుతారు. కమ్మరులకు మన ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిరంలో దేవుడి సేవకు ఉపయోగించే 108 కేజీల మహాకర్పూరాన్ని పంపించే మహాభాగ్యం మాకి దక్కునేందుకు చాలా సంతోషిస్తున్నామని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పడాల నాయనాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హిందువులు తమ ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యరామ మందిరాన్ని ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ఘనంగా ప్రారంభించుకుంటున్నామని, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈ వేడుకలను మరో దీపావళిగా ఘనంగా జరుపుకుంటారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు తెలిపారు. నేటి అయోధ్యలో మొట్టమొదటిసారి అశోక్ సింఘాలజీ ఆధ్వర్యంలో ఓ దళిత నాయకుడైన కామేశ్వర భోపాల్ చేతుల మీదుగా అయోధ్యలో శిలాన్యాసం జరిగి తిరిగి ఈ నెల 22వ తేదీన రామ్లల్లా విగ్రహ ఏర్పాటు వరకు ఎంతో మంది కరసేవకులు తమ ప్రాణాలను అర్పించి ఈ భవ్యరామ మందిరం ఏర్పాటుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఇక అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిర సేవలకు ఎంతమంది దాతలు ముందుకొచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేవలం 3 అనుమతులు వచ్చాయని, మొదటి రోజు దేవుడికి అందించే హారతిని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 108 కేజీల మహాకర్పూరాన్ని అంబర్పేటలోని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు అందజేశారు. ఈ కర్పూరాన్ని ఈ నెల 21వ తేదీలోపు అయోధ్యలో రామ మందిర ట్రస్ట్ సభ్యులకు అందజేసి దేవుడి మొదటి హారతికి కర్పూరాన్ని వినియోగిస్తారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు తెలిపారు. తర్వాత రామ బంటులు రాముని యొక్క ఏదైతే భక్తులు ఎవరైతే ఉన్నారో రక్త తర్పణం ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో విజయం సాధించామనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి ఈ తరం వాళ్ళు ఆ యొక్క రాముని యొక్క ఆ రామ్లల విగ్రహ ప్రతిష్ట కనులారా చూడబోతున్నారు. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు బాబరు మీర్ బాకీ ద్వారా చేసినటువంటి ఆ యొక్క భవ్యమైనటువంటి విక్రమాదిత్యుడు కట్టినటువంటి ఆ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసి, అదొక్కటే కాదు దాదాపుగా మన భారతదేశంలో 34,000 మందిరాలను ధ్వంసం చేసి మసీదులుగా మార్చినటువంటి ఆ దుష్ట మూకలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు సమాధానంగా మనం కోర్టు ద్వారా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే ఆ బ్రహ్మాండమైనటువంటి భవ్యమైనటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో దాని ద్వారా ఈరోజు మనం ఈ యొక్క రామ్లల విగ్రహ ప్రతిష్ఠ జరగబోతున్నది. అయితే ఆ రోజు మనం అలనాడు రామచంద్రుడు సీతాదేవిని తీసుకొచ్చి అయోధ్యలో ఏ విధంగానైతే బ్రహ్మాండమైనటువంటి పర్వం జరుపుకున్నామో, దీపావళి జరుపుకున్నామో, అదేవిధంగా మరో దీపావళి రేపు 22వ తారీఖు నాడు జరపాల్సినటువంటి అవసరం రామభక్తులందరిపైన ఉంది. ఈరోజు నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే రాముడు ఎక్కడ పుట్టాడు,
రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి తలైమన్నార్ నుంచి ధనుష్కోడి వరకు ఆ రాక రామవారధిని కట్టాడు అని అడిగినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్స్ రాగానే రామజన్మభూమి ఇక ఇదే మీ పని, విశ్వ హిందూ పరిషత్కి ఏం పని లేదు, ఆర్ఎస్ఎస్కి ఏం పని లేదు, బీజేపీకి ఏం పని లేదు మరి ఏమన్నా. అయోధ్య గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం చంద్రబాబు. పేదల ఆకలి తీర్చిన నాయకుడు ఎన్టీఆర్. బాలకృష్ణ. శివాలయాన్ని శుభ్రం చేసిన ఎంపీ బండి సంజయ్. సంక్షేమం అనే పదానికి నిజమైన నిర్వచనం ఎన్టీఆర్. పురంధేశ్వరి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.